శివరాత్రి రోజున నిష్ఠగా పరమేశ్వరుడిని అర్చించగలిగితే పాపాలన్నీ తొలగిపోతాయి, అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని లింగ పురాణం చెప్తోంది. శివునికి అభిషేకం, అర్చన, జాగరణ, ఉపవాసం, శివనామస్మరణ ఇవన్నీ ఎలా చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. గంగాజలంతో అభిషేకం చేసిన పరవశించిపోతాడు. అటువంటి శివుడిని ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం. విష్ణు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ అని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శివుడిని అభిషేకము చేయడం వలన త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చని, ఆయనకు అభిషేకం చాలా ఇష్టమని చిలకమర్తి తెలిపారు. శివునికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం, శివ తాండవ స్తోత్రం, ఓం నమః శివాయ లేదా రుద్ర మంత్రం వంటి ఏదైనా శివుని మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అభిషేకం పూర్తయ్యాక మహాశివునికి నైవేద్యం సమర్పించాలి. దీని తరువాత శివుని ఏదైనా మంత్రాన్ని 108 సార్లు జపించి చివరగా కుటుంబ సమేతంగా శివునికి ఆరతి ఇవ్వాలి. శివుని అర్చన చేయడానికి మంత్రాలు జపించి శివలింగం లేదా విగ్రహానికి నీరు, పాలు, పండ్లు, పువ్వులు సమర్పించాలి. శివలింగంపై అభిషేకం చేయడం ద్వారా కూడా శివుని అర్చించవచ్చు. శివుని అర్చనకు సంబంధించిన వివరాలు: ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం వంటి మంత్రాలు జపించాలి. శివలింగంపై నీరు, పాలు, తేనె, పండ్లు లేదా పువ్వులు సమర్పించాలి. శివలింగంపై పెరుగు, గంధపు చెక్క పేస్ట్, ఇత్రం, చక్కెర పొడిని కూడా సమర్పించవచ్చు. శివలింగంపై బిల్వ ఆకులను సమర్పించడం వలన శివుడు పరవశించి కోరిన కోర్కెలు నెరవేరుస్తారు. శివలింగంపై రుద్రాభిషేకం చేయవచ్చు. శివలింగంపై పాలు, నీరు, పెరుగు, తేనె, ఇతర పవిత్ర పదార్థాలను సమర్పిస్తూ శ్లోకాలు మరియు మంత్రాలను పఠించాలి. శివరాత్రి రోజున రాత్రి జాగరణ చేసి శివుని పూజించి రుద్రాభిషేకం చేసి శివస్తుతి విని వ్రతాన్ని విడవాలి. శివరాత్రి జాగరణ విధానం: తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. శివరాత్రి వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. సాయంత్రం వరకు శివుని ఆరాధించి పూజించాలి. సాయంత్రం తరువాత స్వామి స్మరణలో రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణకు కూర్చుంటారు. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి కీర్తిస్తారు. రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయడం గాని, బ్రాహ్మణుల చేత శివస్తుతి చేయించి వినడం గాని చేయాలి. ఉదయాన్నే స్నానం చేశాక మళ్ళీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి. శివుని ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలి? శివలింగాన్ని నీరు, పాలు, కుంకుమ, తేనె, గంగా జలంతో స్నానం చేయాలి. దీపం, ధూపం వేయాలి. శివలింగానికి నీరు, పాలు, పువ్వులు నైవేద్యం పెట్టాలి. సాత్విక ఆహారాలు తినాలి. పండ్లు, పాల ఉత్పత్తులు, వేరు కూరగాయలు తినాలి. తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటివి తినకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు తినకూడదు. శివుని ఉపవాసం ఉండడం వల్ల శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతుంది. శివుని పట్ల భక్తి, అంకితభావం పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.